ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ గురించి ఎందుకు అంత టెన్షన్ నీకు? నేను ఎన్నిసార్లు రాయలే. మన కాలేజ్ పక్కనే జనార్దన్ జిరాక్స్ అని ఒక షాప్ ఉంటుంది. ఆడికి పోయి యాంటనీ 20 అని ఒక కూపన్ కోడ్ చెప్తే అప్లై చేస్తాడు, చిట్టిల్ నీకు ఇస్తాడు, రాసేయాలి ఎగ్జామ్. ఎగ్జామ్స్ వచ్చేసినాయి, ఎప్పుడు బుక్ పట్టాను, డీడీ గారు కూడా బుక్ పట్టిండు. అంటే ఆడుకోనికే కానీ నేనట్లా కాదు, చాలా సిన్సియర్. ఓహో, ఏ చాప్టరు? నిన్న నేర్పించింది మామ. సరే మామ, చదువుకో చదువుకో. అరే ఒకటే గేమ్ రాబోయ్. సరదా చల్. అరే రాత్రంతా పత్తాలన్నం గారా, ఏమొచ్చు అయితే. సరే పెట్టేసిపోయి ఇంకో గేమ్ ఆడుతుందా? ఆడదాం కదా. డిసిప్లిన్కి డిక్షనరీలో పేరు మార్చాల్సి వస్తే అది మా కాలేజ్ స్టూడెంట్సే. ఎవరి దగ్గరైనా చిట్స్ ఉంటే ఇప్పుడే పడేయండి. స్కాట్స్ వస్తున్నారు. మర్చిపోయి రేపటి ఎగ్జామ్ చీటి తీసుకొచ్చాను సార్, ఉంచుకొచ్చా? పడిపోరా. అరే ఇడిపోతున్నావురా? శృతిని వెళ్ళడానికి వెళ్తారా మామ? అరే సాయంత్రం మనం పోయి వెన్నెలవరకు అనుకోవాలి కదా, ఇప్పుడు ఎట్లా పోతావురా? నువ్వు ఉన్నావు కదా, ఉన్నాను. నువ్వు చూసుకో మామ డీడీ గారిని. లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్స్ రా. శృతికి ప్రపోజ్ చేయడానికి మనోజాడు వెళ్ళిండు, జెన్నీ కోసం అశోక్ గారు వెయిట్ చేస్తుండు, మరో పక్క వెన్నెలూరు తెలుసుకోవడానికి డీడీ గారు ఎదురు చూస్తుండు. హాయ్. హాయ్, ఎప్పుడొచ్చు? ఇప్పుడే. కూర్చున్నావా? శృతి, అక్క, ఏంటి హైదరాబాద్ కాలేజీలో అప్లై చేస్తున్నావంట? అది యూఎస్ కాలేజ్లో సీట్ రాలేదు అక్క, అందుకనే ఇంకా హైదరాబాద్లోనే అప్లై చేయాలి కదా. ఓహో, మరి నాకేంటి ఈ లెటర్లో వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద యూనివర్సిటీ అని ఉంది. ఇదంతా వాడి కోసమే కదా? శృతి, ఒక్కసారి ఆలోచించవే. శృతి, ఏంట్రా ఈ హడావిడి? ఏంటి వాడంటే నీకు ఇష్టమే కదా, ప్రపోజ్ చేయొచ్చుగా. కాలేజ్ మొత్తం నేను వాడు వెంట పడుతున్నా అనుకుంటున్నారు, వాడిని ప్రపోజ్ చేయని. ఏంటమ్మా ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు? ఇంకా 3 years ఉంది కదరా, చూద్దాం. అయినా లేడీస్ ఫస్ట్ అంటారు కదరా, తన్నే ఫస్ట్ చెప్పని. అంతే అంటావు? అంతే. అమ్మా డీడీ దగ్గరికి ఎవరు అమ్మాయిని చూడు. కుసుమా? డీడీ అంటే ఇంతకాలం నువ్వేనా? నేను కాదురా. మరెందుకు వచ్చినావు? అంటే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని. ఫార్మల్ షూట్ కొడితే పళ్ళు రాలిపోతాయి. మాకు లేదా క్యూరియాసిటీ? ఎలా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేనే శృతి అనుకుని ప్రపోజ్ చేయి. ఐ లవ్ యూ మనోజ్. కావ్య, నేనేదో ఫ్రెండ్లీగా ఫ్లర్ట్ చేశాను, నువ్వు సీరియస్గా తీసుకుంటే నేనేం చేయలేను. శృతి, నేను నీకు ఒక విషయం. నాకు యూఎస్లో సీట్ వచ్చింది. నేను యూఎస్ వెళ్ళిపోతున్నాను.
యా 3 months అయిపోయింది కదా. యా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను ఇంకా నువ్వు నా కోసం ఉండిపోతాయేమో అనుకున్నాను. నేను నీకోసం ఉండిపోతానని అనుకున్నాను. కనీసం మిస్ అవుతావా నన్ను? అవుతా. ఓకే 3 days అవుతా. తర్వాత ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తే హ్యాండ్ ఇచ్చి యూస్ చెక్ చేసిన ఇంకొక అమ్మాయికి చెప్పి పడేస్తా. ఈసారి మిస్ అయిపోయింది శృతి. ఆల్ ది బెస్ట్. మనోజ్, శృతి ప్రపోజ్ చేసావా? శృతి ఏమందిరా చెప్పరా? హలో నేను వెన్నెల. వెన్నెల ఎక్కడున్నావు? నీ ఇక్కడ వైట్ షర్ట్ స్టేజ్ మీద నాకు కనపడతానా? డీడీ నువ్వేం మాట్లాడుకో, నేను చెప్పేది విను. డీడీ నాకు నిన్ను కలవాలనే ఉంది, కానీ నేను నీ ముందుకొచ్చి నిలబడ్డాక నేను నీకు నచ్చకపోతే నిన్ను ఫేస్ చేస్తూ 3 years ఉండలేను. ఐఎమ్ నాట్ రెడీ టు మీట్ యూ యెట్. వెన్నెల ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి నువ్వు నన్ను కలువు ప్లీజ్. హలో వెన్నెల ఎక్కడున్నావు? సారీ డీడీ. ఏమైంది మామా? వెన్నెల రావట్లేదురా. ఈ టైంలో ఇట్లా అడగొచ్చలేదో తెలియదు. లడ్డుగాడు వైన్ షాప్ దగ్గర ఉన్నాడంట. నీకేమన్నా కావాలా? బాధలో ఉన్నారా? బియర్ తాగుతా అందరు కదా. ఓ 4 బట్టరు మనం ఏడున్నాం రా మనం. అదే అన్న, వెన్నెల ఇంకా అశోక్ వాళ్ళ లవ్ స్టోరీ చెప్తారా రావన్నీ? కట్ చేస్తే 4th year రా అన్నా. మరి 2nd year 3rd year? అరే ఏముంటాయిరా 2nd 3rd yearలా, ఎగ్జామ్లో అరియర్. అది కరెక్టే. మీరు 3 Idiots మూవీ చూడలేరా? చూసామన్నా. చూసారు కదా, దాంట్లో ఏముంటుంది? ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సీదా 4th year. అంతేగా మనది కూడా సీన్. ఓకే ఓకే. ఆఖరికి డీడీ వాడు కాలేజ్ ప్రెసిడెంట్ అయ్యిండ్రా. ముందుగా ఈ యొక్క వేదికను అలంకరించిన మన ఆర్ట్ డిపార్ట్మెంట్ మనోజ్, థ్యాంక్ యూ మనోజ్, సూపర్, లవ్ యూ. ఇక మన స్టేజ్ మీద ఉన్న డీన్ గారికి అలాగే మన ప్రిన్సిపల్ గారికి వాటర్ బాటిల్స్ ఇచ్చేయండి రా, కూలింగ్ ఉండాలి. ఇవాళ నేనేం చెప్పాలనుకున్నానంటే, వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్. వి ఆర్ గ్లాడ్ టు హావ్ యు ఆన్ బోర్డ్. చెప్పరా, నువ్వు స్వాతి కీర్తి అనే అమ్మాయిలకు ఒకేసారి పులిహోర కలుపుతావు. ఐ లవ్ యూ కీర్తి అని స్వాతికి మెసేజ్ పంపావు. వాట్ ద ఎఫ్ అని అమ్మాయి రిప్లై ఇచ్చింది. ఏం చేస్తావు? స్వాతి, ఈ రోజు నుంచి నీ పేరు కీర్తి, ఎందుకంటే మా అమ్మ పేరు కూడా కీర్తి. వా! కాలేజ్ పోరగాళ్ళకంతా పూరినట్ట పటాయించలో నేర్పించిన మనోజ్ గారు శృతి భజన చేసుకుంటా 3 ఏళ్ళు సింగిల్గానే ఉండిపోయినరా పాపం. వీక్లీ వన్స్ బాధపడేటోడు రా పిల్ల కోసం. నా ఎమోషన్స్కి వాల్యూ లేదా? నీ ఎమోషన్స్ తో నాకేం పని? పాపం మనోజ్ అన్న, వెరీ సాడ్. కాలేజ్కి హోప్ తెలుసా నేను? సరే సరే, అంత డిసప్పాయింట్ కాకురి. ఒక మంచి ఎపిసోడ్ చెప్తా. 3rd year రా, యాన్యువల్ డే అయిపోయింది. మేము యాజ్ యూజువల్ భగవాన్ క్యాంటీన్లో చిల్ అవుతున్నాం. ఏడికెళ్ళి వచ్చారో తెలియదు కానీ ర్యాండమ్ రౌడీస్ వచ్చారు. వల్గర్ సాంగ్స్ పాడడం స్టార్ట్ చేసారు. నడక చూస్తే వయ్యారం, నడుము చూస్తే సింగారం. లిరిక్స్ కూడా సరిగ్గా లేవు. వాట్ ఆర్ యు స్పీకింగ్? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావా? మనోజ్ గారు మస్తు సీరియస్ అయిండ్రా. ఏం రో షర్ట్ మడత పెడుతున్నావు? వెళ్ళి యాడ్ చేయాలి, పెన్ అడుగుతావా?
అది కాదు మామ, జెన్నీ. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంట్రా ఏంటి హీరోవా? అంతేరా, అంతకుమించి ఏమవుదు. ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం ఉంటుంది, కానీ ఒకరికొకరు చెప్పుకోరు. ఇంకో లవ్ స్టోరీ ఉంది. నన్ను కలవాలంటే కంగారు పడ్డావు, నేను హ్యాండ్సమ్ ఉంటాను కాబట్టి ఫేస్ చేయడానికి ఇబ్బంది పడ్డావు. ఇట్స్ అండర్స్టాండబుల్. కానీ ఇలా మాటల్లోనే 3 ఏళ్ళు అయిపోయింది కదా. దేనికైనా టైం రావాలి. టైం వచ్చినప్పుడు నేనే కలుస్తాగా. కానీ వెన్నెల్ని వెతికే ప్రాసెస్లో వానికి ఒకటి తగిలిండు. ఎవడన్నా? జిరాక్స్ జనార్దన్. నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసిందన్న. ఆ అమ్మాయి నెంబర్ ట్రేస్ చేస్తే ఐడి ఆఫీస్లో మీ అడ్రస్ ప్రూఫ్ ఉందని చెప్పారు. మన కాలేజీలో ఎవరి తమ్ముడు అడ్రస్ ప్రూఫ్ ఇచ్చేది? అందరికీ మనమే. అన్న ఒక్కసారి ఫోటోలో సిమ్ కార్డ్ తీసుకున్న అమ్మాయి ఉందేమో చూడన్నా. ఇలా చూసి చెప్పడం కష్టం తమ్ముడు. ఆ అమ్మాయి మొహానికి ఏదో చున్నీ కట్టుకుంది, కళ్ళు చూస్తే కనిపెడతా. అన్న నా నంబర్ తీసుకున్నాను ఒకసారి ప్లీజ్. కానీ నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదే, ఎలా? ఫోన్ ఉంటే నీకు ఫోటో తీసి వాట్సాప్ కూడా పంపిస్తా. అవునా? ఓకే అన్న, నేను సెట్ చేస్తాను. తప్పకుండా. మొన్న అమ్మాయి వచ్చిందా? ఫోన్ చేయాలి కదన్నా, స్మార్ట్ ఫోన్ కూడా ఇష్టం కదన్నా. బ్యాలెన్స్ లేదని చూపిస్తుంది. రీఛార్జ్లు, మూవీ టికెట్లు, ఆఖరికి వాడి దాగే బియర్ ఖర్చులు ఈడబెట్టిండ్రా. బార్బేరియస్ అన్న, కొంచెం ఆర్థిక సాయం కావాలి. అప్పించమని ఏమన్నారు చూడు. ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు, మనం కట్టాం కదా. రే తమ్ముడు, ఎగ్ పఫ్ బాగుందా? ఈ క్యాంటీన్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు లాస్ట్ గోల్ ఎవడేసాడో తెలుసా? 25 టైమ్స్ చెప్పినావు. ఈ రోజే నాకు వద్దు టార్చర్. అరే అరే ఇంకో ఎగ్ పఫ్ తినరా. అలా చెప్పుకోకరా డీటీ, అసహ్యంగా ఉంటది. చరణన్నా, ఎన్ని రోజులైందా నేను చూసి? ఎరా ఈసారి కూడా మ్యాచ్ మందేనా? అవునన్నా. మా గెలవడం అలవాటే గానీ ఆన్ సైట్ పోతున్నావంట. రే రేయ్, నేను పోయేది బెంగళూరు రా. స్టేట్ దాటే ఆన్ సైటే కదన్నా. ఎప్పుడన్నా జాయినింగ్? ఇంకో 3 days ఉందిరా. అలా మీతో పీస్ఫుల్ గడిపెళ్దామని వచ్చాను రా. లడ్డు కూడా ఎలా అన్నాడు? మా సైడ్ జరుగు. ఏంట్రా ఏం జరుగుతుంది? సూసైడ్ అన్నా. సూసైడ్? అసలు ఏమైందిరా ఆడికి? ఏం లేనా, 12 అమ్మాయి ప్రపోజ్ చేసిండు, ఆమె దేకలే. 14th. అరే లడ్డు, ఒక అమ్మాయి కోసం చచ్చిపోవడం ఏందిరా? అరే ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి దొరుకుద్దిరా. ఏమన్నా ఈ అమ్మాయి కాకపోతే చెప్తా. అరే బ్లడ్ అన్నేదో తెలియకుండా అన్నాడు. కోటి ఆశలతో ఈ కాలేజ్లో అడిగిపెట్టాను. ఫస్ట్ డే అర్థమైంది ఇదేదో తేడా ఉందని. ఈ డిడిగాడే ఈసీలో పౌరులు మంచి ఉంటారంటే కన్విన్స్ అయి ఉండిపోయినా. ఏందిరా? ఇంటర్మీడియట్లో నాది బాయ్స్ మీడియం అన్న. అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు. దాని అమ్మాయిలు చూసి యాటిట్యూడ్ అనుకుంటారు. అప్పుడు మన మిత్రుడు ఏమన్నాడు తెలుసా? అరే అదంతా ఓనిరా, నీ కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో మాట్లాడరా అంటే లిస్ట్ ఓపెన్ చేసి చూసిన. లిస్ట్లో తెలిసిన అమ్మాయిల కన్నా నన్ను బ్లాక్ చేసిన అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. నేనేం వల్గర్గా మాట్లాడలే. హాయ్ హలో బ్లాక్. అరే నా ఫేస్ మంచలేదేమో అని డీపీ చేంజ్ చేసి వడ్డనవిని ఫోటో పెట్టిన. స్టిల్ బ్లాక్. అప్పుడు ఈ దరిద్రుడే ముందురా టిండర్ 8th వండర్ అని అంటే డౌన్లోడ్ చేసిన. అయ్యప్ప స్వామి సాక్షిగాన పైన ఫోటో చూడలే, కింద బయ చూడలే, రైట్ స్వైప్ చేస్తూనే పోయినా. 3 IPL సీజన్లు అయినాయి, ఒక్కసారి కూడా ఇట్స్ మ్యాచ్ అని రాలేదు. ఏడున్నారన్న అమ్మాయిలు. సరే రా భయ్, ఇవన్నీ ఏం వర్కౌట్ అవుతలే మనకని చెప్పి జ్యోతిష్యం దగ్గర పోయి చేయి చూపించి, స్వామి నాకు ఈ జీవితంలో గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందని అడిగిన. అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడు తెలుసా?
నీ చేతిలో రేఖలేడు ఉన్నాయిరా ఎప్పుడో అరిగిపోయినాయి అన్నాడు అన్నా సింగిల్కి వచ్చిన సింగిల్గానే పోతున్నా రే అరే పాపం వాడికి ఎవరైనా చెప్పండి రా. సార్ ఓకే సార్ ఐల్ బి దేర్ సార్.